అవినీతికి అడ్డాగా కాలుష్య నియంత్రణ మండలి మైనింగ్ శాఖలు నిలుస్తున్నాయన్నమాట. గనులు, క్వారీ అనుమతులు మైనింగ్ శాఖ భారీగా అక్రమాలు పాల్పడుతున్నట్లు పోస్టర్లకు రిలీజ్ చేశారన్నమాట. గనుల తవ్వకాలపేట సహజ వనరులను పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ కాలుష్య కారకాలతోటి పర్యావరణం నింపేస్తుంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం అక్రమాలకు అండగా నిరూపిస్తున్నారని కూడా పోస్టర్లు విడుదలయ్యాయి. గనులు, క్వారీల అనుమతులు మైనింగ్ శాఖ భారీ అక్రమాలకు పాల్పడినట్లు పోస్టర్లు సహా బయట చేశారన్నమాట. దీనికి ఉదాహరణ కాజీపల్లి సర్వే నెంబర్ 144లోని 47.92 కోట్ల డిమాండ్ నోటీస్ పెండింగ్లో ఉన్న క్వారీ ప్లాన్ను ఎంఆర్సీసీ లేకుండా 8 ఏళ్ల అక్రమ తవ్వకాన్ని ప్రోత్సహించారని, దీనివల్ల ప్రభుత్వానికి 400 కోట్ల ఆదాయాన్ని గండిపడినట్లు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పెనాల్టీ రికవరీ చేయకుండా ఎంఆర్సీసీ లేకుండానే అదే లీజ్ హోల్డర్కు 7 కొత్త క్వారీలు అక్రమంగా గ్రాంట్ అనుమతులు ఇచ్చినట్లు స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీకి నిబంధనల విరుద్ధంగా గ్రాంట్ ఆర్డర్లు ఇచ్చినట్లు పోస్టర్లో పేర్కొన్నారు. మైనింగ్ నిబంధన తొంగలో తొక్కి 2000కు పైగా పెనాల్టీ వసూలు చేయకుండా లీజ్ హోల్డర్ సహకరిస్తూ జోబులు నింపుకుంటున్నారని కూడా ఆరోపిస్తున్నారు. తప్పులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు డిఎంజీ కోర్టుకు వెళ్లాలని ప్రోత్సహించి అక్రమాలకు అండగా నిలుస్తున్నారని విమర్శిస్తున్నారు. గనుల త్రవ్వకాల పేరిట సహజ వనరులు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ కాలుష్య కారకాలతో నింపేస్తుంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం అక్రమాలకు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కాజీపల్లిలోని ఓ క్వారీకి 2.7 ఎకరాల అడ్డగాలుగా తవ్వేందుకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. క్వారీల చుట్టూ కోఆర్డినెన్స్, ఫెన్సింగ్, 7 మీటర్ల గ్రీనరీ లేకుండా మైనింగ్ చేస్తుంటే పీసీబీ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. బెంచ్ కటింగ్ లేకుండా తవ్వే చాలా క్వారీలకు పీసీసీ అధికారులు సహకరిస్తున్నారని విమర్శిస్తున్నారు. అనుమతి కంటే ఎక్కువ లోతుగా తవ్వడం వల్ల నీటి మట్టం తగ్గి వ్యవసాయదారులను ఇబ్బంది గురి చేస్తుంటే చోద్యం చూస్తున్నారని పోస్టర్లో పేర్కొన్నారు. అక్రమాలకు సహకరిస్తూ ప్రభుత్వ ఖజానా గండికొడుతున్న అధికారులపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. నగరంలో గనుల శాఖ కాలుష్య నియంత్రణ మండలి అవినీతి అక్రమాలకి సహా కాల్ పోస్టులు విలువలన్నమాట. ఈ 2 శాఖల అవినీతి అక్రమాలను అండగొడుతూ ఆయా శాఖ కార్యాలయ పరిధిలో రాత్రి పోస్టులు దర్శనమిచ్చాయి. 2 శాఖల అవినీతి భాగోతం బయటపెడుతూ అజ్ఞాత వివిధ కార్యాలయ గోడలపై సమీపంలోని బస్టాండ్లో 10 సంఖ్యలో పోస్టులు అంటించారు. కాలుష్య నియంత్రణ మండలి మెయిన్ గేట్కే పోస్టులు అంటించారు. పోస్టర్ల ఆధారంగా సహా ప్రింటింగ్ చేసి బహిరంగ గోడలపై అంటిస్తున్నారని కాలుష్య నియంత్రణ మండలి గనుల శాఖ అధికారులు ఎంతమేర అవినీతి పాల్పడుతున్నారో స్పష్టమవుతుంది. ఈ 2 శాఖలు విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం వల్లనే వాల్ పోస్టుల ద్వారా అక్రమాలు బయటపడుతున్నట్లు స్పష్టం చేస్తున్నారన్నమాట. ఈ విధంగా అడ్డాలుగా 2 శాఖలు మారాయన్నమాట. క్వారీలకి అనుమతులు ఇచ్చేస్తున్నారు అడ్డగోలుగా. ఇది అందరూ చెప్తున్న బాగా సత్యం అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.